Welcome aboard M2M Ferries. ముంబై నుంచి అలీబాగ్ చేరుకోవడానికి వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్ M2M ఫెర్రీ భయ్య. సమయం తెల్లారుజామున 5 గంటలు. వసై నుంచి నా ప్రయాణం ఆరంభం. వసైలో లోకల్ ట్రైన్ ఎక్కి అంధేరి దిగా భయ్య. సమయం 5 గంటల 50 నిమిషాలు. అంధేరిలో ఇంకో ట్రైన్ ఎక్కి డాక్యార్డ్ రైల్వే స్టేషన్కి చేరుకున్న భయ్య. తాతను అడ్రస్ అడిగి ర్యాపిడో ఎక్కి బౌచా డాక్కి చేరుకున్న భయ్య. సమయం 7 గంటలు. M2M ఫెర్రీ డిపార్చర్ లొకేషన్కి అయితే వచ్చేసా భయ్య. ముంబై నుంచి అలీబాగ్కి రోడ్డు మీద వెళ్తే ఏముంటుంది కిక్కు, ఇదే M2M ఫెర్రీ. బోర్డింగ్ పాస్ తీసేసుకున్న, బ్యాగ్ చెక్, సెక్యూరిటీ చెక్ అయిన తర్వాత మన పడవ ప్రయాణం షురూ. ఇక పాప పరిగెత్తకు పడిపోతావు. మొత్తానికి ఫెర్రీ లోపలికైతే ఎంటర్ అయిపోయినాం భయ్య. ఈ ఫెర్రీలో 3 ఫ్లోర్స్ ఉన్నాయి భయ్య. గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి మొత్తం వెహికల్ పార్కింగ్ అనమాట. 4 వీలరు 2 వీలరు మొత్తం ముంబై నుంచి అలీబాగ్ ఎత్తుకుపోవచ్చు. అంటే అలీబాగ్లో ట్రావెల్ కష్టాలు ఎక్కువ అనమాట. ఆటోలు కార్లు ఏం దొరకవు. సో అందుకే మనం ఇక్కడ నుంచి తీసుకువెళ్తే బెటర్ అనమాట. ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి మొత్తం ఏసీ భయ్య. 400 నుంచి 600 రూపాయల మధ్యలో ఉంది టికెట్. మిడిల్ క్లాసులు మంచిగా ట్రావెల్ చేయొచ్చు. క్యాంటీన్ కూడా ఉంది. రేట్లు మాత్రం చినిగిపోయినాయి. ఇంకా వాష్రూము, డస్ట్బిన్లు అన్నీ ఉన్నాయన్నమాట. ఇది సైడ్ వ్యూ చూసారా ఎంత అందంగా ఉందో. ఇది ఫ్రంట్ వ్యూ అనమాట. ఫ్రంట్ వ్యూలో కూడా మంచిగా సూపర్గా ఎంజాయ్ చేయొచ్చు మనం. టిఫిన్ అయితే తీసుకున్నా, బ్రేక్ఫాస్ట్ శాండ్విచ్ తీసుకున్నా, పర్లేదు బాగానే ఉంది. తర్వాత సెకండ్ ఫ్లోర్కి పోయినా, సెకండ్ ఫ్లోర్లో మంచి బార్ కూడా ఉందన్నమాట. लाईव्ह बार आहे ते. M2M फेरीज मध्ये आपले स्वागत आहे. कृपया पुढील सूचनांकडे लक्ष द्या. बाहेरील जागेत बसलेले प्रवासी कृपया आपल्या जागेवरच बसून राहा. लहान मुलांना एकटे सोडू नये. त्यांच्यावर సమయం ఉదయం 8 గంటలు. సముద్రపు మార్గము గుండా ముంబై నుంచి అలీబాగ్కి నా ఫెర్రీ ప్రయాణం మొదలు. మీరు లొకేషన్స్ చూస్తూ ఎంజాయ్ చేయండి. నేను ఈ లోపు పోసుకొచ్చేస్తా. ఒక గంట ప్రయాణం తర్వాత అలీబాగ్కి అయితే చేరుకున్నా భయ్య. అలీబాగ్కి రావాలంటే ముంబై నుంచి M2M ఫెర్రీ బెస్ట్ ఆప్షన్ భయ్య. తాజ్ హోటల్ దగ్గర దొరికే ఫెర్రీస్ కంటే ఇది చాలా బెటర్ భయ్య. ఫ్యామిలీతో ట్రావెల్ చేస్తే దీన్నే చూస్ చేసుకోండి భయ్య. తక్కువ ఖర్చుతో రావచ్చు. ఉంటా భయ్య ఇక.